పడతావు? నిహారిక గురించి మనం చాలా తక్కువ అంచనా వేశామా అనిపిస్తుంది. మిమ్మల్ని దక్కించుకోవడం కోసం నేను పెట్టిన మంగళ స్నానం అనే పరీక్షను పంతంతో జయించిందని అనుకున్నాను. దాని వెనుక చాలా పెద్ద మోసముంది. మోసమా? నిజంగానే చన్నీళ్లతో స్నానం చేసిందని మనమందరం అనుకున్నాం. కానీ అక్కడ జరిగింది వేరు. ఏం చేసింది? ఆ గట్టం నుంచి గట్టెక్కడానికి పని మనిషి లతను ఉపయోగించుకుంది. ఇంట్లో వాళ్ళెవ్వరికి అనుమానం రాకుండా నువ్వు అరేంజ్ చేసిన వేణీలతో గండం దాటేశాను. థ్యాంక్ యూ సో మచ్ లత. మై గాడ్, ఇంత మోసమా? నిహారిక గురించి వీలైనంత తొందరగా అత్తయ్య వాళ్ళకు తెలియాలి. లేదంటే కొండ చిలువల ఇంటిని మొత్తం మింగేస్తుంది. మరోవైపు నిహారికకు లావణ్య సపోర్ట్ దొరికింది. ఇద్దరూ కలిసి ఇంటి పరువు మర్యాదలను ఏం చేస్తారో, నా జీవితాన్ని ఎందులోకి నెట్టేస్తారోనని కంగారుగా ఉంది. అభిమన్యుల్లా పద్మవ్యూహంలో చిక్కుకోకుండా విజయం సాధించాలని అక్క నాకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. కానీ ఇక్కడంతా వ్యతిరేకంగా జరుగుతుంది. పిచ్చెక్కిపోతుంది నాకు. నువ్వు ధైర్యవంతురాలివి, పరిస్థితులను బ్యాలెన్స్ చేసుకోగలిగే అంత సమర్థత కలిగిన దానివి. విజయం నీకే తల ఉంచుతుంది గాని నిహారికను తలెత్తుకునేలా చెయ్యదవని. నన్ను చేసుకోబోయేవాడు అవని రూమ్ లో ఏం చేస్తున్నాడు? ఏది ఏమైనా బంగారు కాసులు నీకోసం ఎంతో ఇష్టంగా తీసుకొస్తే నిహారిక దగ్గరికి వెళ్ళటం నాకు నచ్చలేదు. అనుకున్నది ఒకటైతే జరిగింది ఇంకొకటి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చూస్తున్నది వింటున్నది నిజమేనా, లేదంటే భ్రమపడుతున్నానా? బంగారం లాంటి నీ చేతులకు ఆ గాజులు చక్కగా అమరతాయని 100 డిజైన్స్ నుంచి ఏరికోరి తెచ్చాను. ఫైనల్లీ చాలా డిసప్పాయింట్ అయ్యాను. టుడే ఈజ్ అ వెరీ బ్యాడ్ డే ఫర్ మీ. నేను తెచ్చిన గిఫ్ట్ లైఫ్ లాంగ్ స్వీట్ మెమరీగా ఉండిపోవాలని అనుకున్నాను. బ్యాడ్ మెమరీ అయింది. ఇది భ్రమ కాదు, నేను ఊహించని నిజం, నేను నమ్మలేని నిజం. వెంటనే వెళ్ళి ఇద్దరు సంగతి తేల్చేయాలి. వాళ్ళ దగ్గర నుంచి ఇంకేం రహస్యాలు బయటపడతాయో చూడాలి. నా టైం బాలేదు, అందుకే నాకేది కలిసి రావడం లేదు. మంచి రోజుల కోసం ఆశతో ఎదురు చూడ్డం తప్ప ఇంకేమీ చేయలేము. ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. మీరు వెళ్ళండి. నాకే ఇంత షాకా? ఇంత వాల్యుబుల్ గిఫ్ట్ అవనికి ఇవ్వాలని ఎందుకు అనుకున్నాడు? ఇద్దరి మధ్య ఉన్న ఎఫెక్షన్ ఏంటి? ఇరువురి మధ్యనున్న రిలేషన్ ఏంటి? వీళ్ళ గురించి వెంటనే తెలుసుకోవాలి. తెలుసుకుంటాను.
నగల బాక్స్ లా ఉంది. అమ్మా నిహారిక, ఒకసారి ఇలా రా అమ్మా. వస్తున్నానత్తయ్య. అత్తయ్య గారు, ఏంటత్తయ్య గారు? కాబోయే భర్తిచ్చిన బహుమతి నీకు చాలా ఆనందాన్నిస్తోంది కదూ? పుట్టింటివారు ఎన్నిచ్చినా అత్తింటివారు పెట్టేవే ఆ ఆడపిల్లకి ఎక్కువ సంతోషాన్నిస్తాయి. అది మాత్రం నిజం. నేను బాగా ఎక్స్పీరియన్స్ చేశాను. నీ సంతోషం మరింత రెట్టింపు కాబోతోందమ్మా. ఎవరికి ఏం చేశానో భగవంతుడికి తెలుసు. ఇక మీరేం మాట్లాడకండి. ఇంటి ఆచారం ప్రకారం నీ అత్తమామల నుంచి విలువైన బహుమతి తీసుకోమ్మా. ఆగండి ఆంటీ. ఏదో అట్టుపుల్ల వేయడానికి వస్తుంది. మీరు తీసుకున్న నిర్ణయం తొందరపాటు అనిపిస్తుందంటీ. నా నిర్ణయాన్ని తప్పు పడుతున్నావా? వేదవతి 10 రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. ఇందులో తప్పే ఉందమ్మా. అత్తయ్య గారిని పుసుక్కున అంత మాట అనేసావేంటి? బలమైన కారణం లేనిదే అవని అలా అనదు. ఆవిడ గారి మాటలకి నీ కోరస్ ఎందుకు గాని ఆ కారణమేంటో ముందు ఆవిడ చెప్పమను. చెప్పమ్మా. కుటుంబ శ్రేయస్సు కోరేదాన్ని. నా మాటలను తప్పుగా అర్థం చేసుకోకండి. ఆ ముందు తమరు చెప్పండి. గంట తర్వాత ఏమవుతుందో, తెల్లవారితే ఏం జరుగుతుందో తెలియని రోజుల్లో ఉన్నాం. నిహారిక కోడలు కావడానికి చాలా సమయం ఉంది. ఈలోపు కంగారెందుకు చెప్పండి? నెల రోజుల తర్వాతైనా మా పెళ్లి జరగకుండా ఉంటుందా? నేను కోడల్ని కాకుండా పోతానా? ఈలోగా ఏం జరిగిపోతుందని నీ ఉద్దేశం? విషయం వెంటనే చెప్పదమ్మా. అరటి పండు ఒలిచినట్టు ఒలిచి విషయం మెల్లగా ఓపెన్ చేస్తుంది. ముందు అవని చెప్పేది వినండి బావా. ఆంటీ, పెళ్లికి ముందు ఇచ్చేవి కొన్నుంటాయి, పెళ్లి సమయంలో ఇచ్చేవి కొన్నుంటాయి. తనకు దక్కాల్సిన గాజులు నీకు దక్కాయని గేమాడింది. అత్తయ్య మనసు మార్చేసి నీకు నగలు దక్కకుండా చేసింది. అర్థమైందక్కా. అమాయకంగా కనపడుతుందే కాని చాలా ముదురు. ఇప్పుడే నీతో ఆడుకుంటుంది అంటే రేపు జాతరలో ఎలా ఉంటుందో చూడు. తనదే పై చేయి అవుతుంది. నువ్వు కోడలుగా పరిచయం అవుతావు గాని నీకు పెద్ద గుర్తింపు రాకుండా చేసేస్తుంది. నువ్వు ఉన్నా లేనట్టే చేస్తుంది. అంత తెలివైంది. ఊరందరి ముందు నీ పరువు పోకూడదు అంటే ఏదో ఒకటి చెయ్యాలి. అయితే అవని జాతరకి పల్లెటూరు రాకూడదక్కా.
ఎలా ఆపగలవు? ఒక పని చేద్దాం. ఏంటది? ఎన్ని సంవత్సరాలు వెళ్ళిన దానికి రేపు వెళ్తున్న దానికి మధ్య చాలా తేడా కనబడుతోందండి. మన ఊరి వాళ్ళందరూ నిహారికని చూసి చాలా సంతోషపడతారు. అవును వేద. అమ్మా, పువ్వులు నేను కడతాను కదమ్మా, నీకెందుకు శ్రమ? పర్వాలేదు. ఏంటిలా వచ్చారు? నీతో ఒక విషయం మాట్లాడదామని. ఏంటది? రేపు మనం జాతరకి వెళ్తున్నాం కదా, మనతో పాటు అవని కూడా వస్తుందా? వస్తుంది. తనెందుకమ్మా? తను కూడా మన ఇంట్లో మనిషి లాంటిది. పైగా గతంలో అన్ని ఫంక్షన్లకు తీసుకెళ్ళాం. రేపు కూడా మనతో వస్తే తప్పే ఉంది. అవని వస్తే మేం రాం మావయ్య. దసరాలోనూ ఏరువాకలోనూ ప్రతి దాంట్లోనూ మీరు అవనిని అందలం ఎక్కిస్తూ మమ్మల్ని అందరి ముందు అవమానిస్తున్నారు. పెద్ద కోడలు లోకు అయిపోతుందని ఏ రోజైనా మీరు ఆలోచించారా? నా సిస్టర్కి అవమానం జరిగిన చోటుకి నేను రాను మావయ్య. అవని వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. బ్రెయిన్ నుంచి ఆ ఆలోచన తీసేయండి. ఎంతసేపు అవని వైపే మాట్లాడుతున్నారే కాని మా బాధని మీరు అర్థం చేసుకోవడం లేదు. చూడండి అత్తయ్య గారు, మీకు అవనియే ముఖ్యం అనుకుంటే అవనినే తీసుకెళ్ళండి, మేమిక్కడే ఉండిపోతాం. మేం ముఖ్యం అనుకుంటే మమ్మల్ని తీసుకువెళ్ళండి, అవని ఇక్కడే ఉండిపోతుంది. అవనా మేమా తేల్చుకోండి. అవని మీరు 2 కళ్ళు లాంటి వాళ్ళు, 2 చేతులు లాంటి వాళ్ళు అంటూ తెలివిగా చెప్పకండి. అవని అంటే మీకెప్పటికీ నచ్చదు. మీ మాటల్ని బట్టి మేము నిర్ణయాల్ని మార్చుకోలేము. మా చిన్న కోడలి అభిప్రాయం తెలుసుకుంటాం, తను చెప్పినట్టే చేస్తాం. అమ్మా నిహారిక, ఒకసారి రామ్మా. అవని చేసిన మేల్ని మర్చిపోకూడదు. అది గుర్తున్నంత కాలం అవని మీకు శత్రువులా కనిపించదు. ఏంటత్తయ్య గారు? అవనిని రేపు మనతో పాటే జాతరకి ఊరికి తీసుకెళ్దాం అనుకుంటున్నాం. నువ్వేమంటావ్? నీ అభిప్రాయం మీద ఆధారపడుందమ్మా. దాందే ఉంది, తీసుకెళ్దాం మావయ్య గారు. అవనిని ఇంటికి తీసుకొచ్చినప్పుడు నేను కాదనలేదు. రేపు ఊరికి తీసుకెళ్దామంటే ఎందుకు వద్దంటాను? పిచ్చి పట్టిందా ఈ నిహారికకి? ఎందుకు ఒప్పుకుంటుంది? అవని ఏమైనా బ్లాక్మెయిల్ చేసిందా ఏంటి? విన్నారు కదా, అవని మనతో వస్తుంది అంతే. అవని వస్తే మేం రామని మొండి పట్టు కూర్చున్నారమ్మా. అందుకే నీ అభిప్రాయం అడిగాం. మన ఫ్యామిలీ మెంబర్స్ రాకపోతే ఎలా మావయ్య గారు? రేపు వీళ్ళందరూ రావడం మానేశారంటే రేపు ఊరు జనానికి మనం ఏమని సమాధానం చెప్పగలుగుతాం? అమ్మా నిహారిక, మన కులదైవం అన్నపూర్ణదేవమ్మా. ఆచారం ప్రకారం నువ్వు ధరించాల్సిన ముక్కు పుడక.
ఇంత మంచి ఆచారాలను మీ నుంచి వారసత్వంగా అందుకోబోతున్నందుకు నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మా పెళ్లి ఎంత తొందరగా జరిగిపోతుందా అని ఎదురు చూస్తున్నాను. ఈ అదృష్టానికి అవని నోచుకుంటుంది అనుకున్నావు, నిన్ను వరించింది. అర్హత లేని వాళ్ళకి అదృష్టం ఎలా వరిస్తుంది అత్తయ్య గారు? మీ స్థానం నాకు మాత్రమే సొంతం. ఇక బయలుదేరదామా? శ్రీ ఎక్కడండి? బయటనుంటున్నాడు. ఎవరు ఏ కారులోనో ముందే ఒక మాట అనుకుంటే బాగుంటుంది. ఆ, ఎవరు ఏ కారులోనైనా రండి, నాది మాత్రం చిన్న రిక్వెస్ట్. ఏంటమ్మా? నేను శ్రీకర్ గారు ఒక కారులో వస్తాం. కాబోయే జంట కదా, వి నీడ్ సమ్ ప్రైవసీ. కాదనకండి. నిశ్చితార్థం జరిగిపోయింది, కాదనడానికేముంది? నీ కోరిక ప్రకారమే మీరిద్దరూ ఒక కారులో రండి. థ్యాంక్ యూ అత్తయ్య. అమ్మా, నా కార్ సర్వీసింగ్కి వెళ్ళింది. నేను లావణ్య ఓ హాఫ్ అన్ అవర్ తర్వాత బయలుదేరుతాం. సరే. టైం అవుతుంది, వెళ్దామా? అవని, ఇంటి దగ్గర జాగ్రత్తమ్మా. నిన్ను తీసుకెళ్లలేకపోతున్నందుకు మాత్రం బాధగానే ఉంది. పర్లేదండి, ఎవరికి ఎంతవరకు ప్రాప్తమో అంతవరకే ఆశపడ్డం మంచిది కదా. మొక్కు తీర్చుకోకపోతే అమ్మవారికి కోపం వస్తుంది. ఆ తరువాత ఆంటీ గారికి ఏదైనా ప్రమాదం జరుగుతుందని బాగా టెన్షన్ పడిపోతుంది. రాత్రి ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదమ్మా? అప్పటికి ఈ ప్లాన్ వేసుండర్లేండి. ప్లాన్ ఏంటి బావా? నీకు ప్రతిదీ కామెడీగా ఉందా? అంటే నువ్వింకేం మాట్లాడకు బావా. లేదు లేదు, ఇదంతా పక్కా స్కెచ్లా ఉంది. అసలు నమ్మడానికే లేదు. అవునత్తయ్య గారు, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ప్లాన్ ఆవిడది, ఎగ్జిక్యూషన్ వీడిది. అందరూ నన్ను ఇలా అవమానిస్తారని మీతో ఏం చెప్పుకోలేకపోయానంటీ. నా కంటికి కనిపించే దేవత మీరు. మీరెప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. అందుకే ఏరువాక నాడే మొక్కుకున్నాను. ఆ మొక్కు జాతరలో తీరుతుందని ఆశపడ్డాను. కానీ ఊరు రాకుండా ఉండిపోవాల్సి వస్తుంది అని అనుకోలేదు. అమ్మా నిహారిక, నేను ఆజ్ఞాపించడం లేదు, అభ్యర్థిస్తున్నాను. మనతో పాటు అవనిని తీసుకుని వెళ్తామమ్మా. నా ఆరోగ్యం గురించి మొక్కుకుంది. ఇప్పుడు తీసుకువెళ్ళకపోతే అమ్మవారి ముందు నేను తప్పు చేసిన దానిలా నిలబడాల్సొస్తుంది. అవని మన ఇంట్లో ఉన్నా, మన ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయినా ఎప్పటికీ తను మన శ్రేయోభిలాషేనమ్మా. అది కాదత్తయ్య గారు. ఇప్పటి వరకు నేను ఎవ్వర్నీ అభ్యర్థించలేదు. కాదనకమ్మా. సరే అత్తయ్య గారు. కొన్నిసార్లు మనం వద్దనుకున్నా తనకు ఇష్టమైన వారిని అమ్మవారు రప్పించుకుంటుంది అనడానికి ఇదే నిదర్శనం. టైం అవుతుంది, బయలుదేరదామా? బావా, ఈ మూట నా కార్ డిక్కీలో వేయి. మొక్కులు ఒకరివి, సేవలు ఇంకొకరివా? నీకు కూడా పుణ్యం దక్కుతుందిలే బావా. నాకంటే పెద్ద మాయిగాడివైపోయావు.
శ్రీకర్ గారు మనిద్దరం ఒక కారులో వెళ్దాం. అవనిని కూడా మన కార్లోనే తీసుకెళ్దాం నిహారిక. మనకి ప్రైవసీ ఉండదండి. పెళ్ళైన తర్వాత మనకి బోల్డ్ అంత ప్రైవసీ ఉంటుంది నిహారిక. అవని నా కార్లో కూర్చో. అయితే వెనక సీట్లో కూర్చోమనండి. సరే అవని బ్యాక్ సీట్లో కూర్చో. మిగిలిన వాళ్ళందరూ నాన్న కార్లో కూర్చోండి. ఇంకేం చేయలేము, వెళ్ళు. అదృష్టవంతుడిని చెడగొట్టేవాడుండడు, దురదృష్టవంతుడిని బాగు చేసేవాడుండడు అన్నట్టుంది మన పరిస్థితి. కర్మరా దేవుడా, పదండి. ఎంత ప్రయత్నించినా ఆపలేకపోయాం. ఈ యోనికలా సాగుతోంది మరి. పదండి. ఏర్పాట్లన్నీ సక్రమంగానే అయిపోయాయా? అయ్యాయమ్మా. కుటుంబ సభ్యులు మిగిలిన వారెక్కడమ్మా? వెనుక కారులో వస్తున్నారు. చిన్న కోడలు గారు కూడానా? వెనకొస్తోంది. అదిగో ఆ కారులో ఉంది. అన్నపూర్ణమ్మ దయతో మన ఊళ్ళో అడుగు పెడుతోంది. ఆ పాదం మరో తరానికి సిరి సంపదల్ని అందించే కల్పవృక్షం. నా జాతకం కలిగిన కోడలు దొరకడం మా కుటుంబం చేసుకున్న అదృష్టం. పద్ధతులంటే ప్రాణం ఇచ్చే కోడలు దొరకడం మన ఊరికో వరం. అదిగో ఇప్పుడు చిన్న కోడలు కాబోతుంది. ఇలాంటి అమ్మాయే కోడలు కావాలని మేం ఆ రోజే ఆశపడ్డాం. మేం కోరినట్టే మీలాంటి రూపం కలిగిన అమ్మాయి కోడలు కాబోతుంది. ఇంకాప్తారా? ఎవరైనా విషయం తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాకిలాగే కోపం వస్తుంది. ఏమనుకోకండి. ఈ అమ్మాయే కాబోయే కోడలని వేదవతి గారు ఈమె ఫోటో చూపించారా? లేదు కదా. మరి మీరెలా కన్ఫర్మ్ చేసుకుంటారు? ఏదో పొరపాటునన్నారమ్మా నిహారిక. ఆ పొరపాటునే నేను సరిదిద్దబోతున్నాను అత్తయ్య గారు. అత్తయ్య అంటే మీరు? నేనే వేదవతి గారింటికి జాతకంతో ఎంటర్ కాబోతున్న కోడలిని. నా పేరు నిహారిక. శ్రీకర్ గారిని చేసుకోబోయేది, ముక్కు పొడుకని ధరించి ఆచారాన్ని ముందుకు నడిపించబోయేది ఈ నిహారికే. నన్ను బాగా గుర్తుంచుకోండి. మరోసారి అలా అనకండి. అయినా జాతరకి ఆహ్వానించడానికి వచ్చిన వారికి ఆ రోజే క్లారిటీ ఇచ్చారు కదా. వాళ్ళొచ్చి ఆ విషయాలేవి మీతో చెప్పలేదా? ముందు వెనక ఆలోచించకుండా ఏది పడితే అది ఎలా అనేస్తారు? పొరపాటున అనేశారని అమ్మ చెప్పింది కదా, ఇంకా సాగదీయకండి. నిహారిక ఊరిలో అడుగుపెట్టిన మొదటిసారి ఇలా జరగడం
నిహారికకు ఎంత అవమానం. అది మీరు ఆలోచించరా మావయ్య? నువ్వు ఆజ్యం పైకు. ఆ, తప్పుని ఖండించి మాట్లాడితే ఆజ్యం పోయడం అంటూ ఆడిపోసుకుంటారేంటి తాతయ్య? అందులో ఏముందో ఇంటి దగ్గరే ఓపెన్ చేసి చూస్తుంటే బాగుండేది. ఖచ్చితంగా ఏదో రహస్యం ఉందండి. వాడు ఎంత సీక్రెట్ గా మెయింటైన్ చేసినా మనకు తెలియకుండా ఉంటుందా ఏంటి? అప్పుడు చెప్దాం వాడి సంగతి. పద. ఏమైందండి? ఏం వెతుకుతున్నారు? నేను వారం రోజుల నుంచి ఎదురు చూస్తున్న మన మ్యారేజ్ సర్టిఫికేట్ ఈ రోజే చెన్నై నుంచి వచ్చింది. అన్నయ్య సిగ్నేచర్ చేసి తీసుకొని వచ్చాడు. ఇక్కడికి వచ్చాక దాన్ని పోగొట్టేశాడు. ఇక్కడే పడింది, ఎక్కడుందో దొరకట్లేదు అని చెప్పి చాలా ఈజీగా మాట్లాడి వెళ్ళిపోయారు. మనకు పెళ్ళయిందని మన ఫ్యామిలీ నమ్మాలన్నా, బయట వాళ్ళు నమ్మాలన్నా మనకున్న ఏకైక ఆధారం అదేనండి. దానినే మనం కోల్పోయామంటే చాలా కష్టంలో పడిపోతాం. ఈ విషయం అక్కకు తెలిసిందంటే చాలా కంగారు పడిపోతుంది. దేవుడు ఎందుకని పరీక్షలు పెడుతున్నాడు? పొరపాటున కవర్ ఎవరికైనా దొరికిందంటే ఇబ్బందుల్లో పడిపోతాం. దాని మీదున్న నా పేరు చూసి నేరుగా నాకు తీసుకొచ్చిస్తే పర్వాలేదు. ఇదేదో ఇండైరెక్ట్ గా నిహారికకు హెచ్చరికలా లేదు? అదే కదా. అత్తయ్య గారు, నేను అలా వెళ్ళి పరిసరాలు చూసొస్తాను. సరేనమ్మా, వెళ్ళు. ఇంకేంటి విశేషాలు? నిన్న మన ఏరియా ఎమ్మెల్యే గారు వచ్చారమ్మా. అదేనమ్మా జయమ్మ గారు. ఈ రోజు జాతర దగ్గరకు వస్తానని చెప్పారు. రానివ్వండి. ఊరికి కావలసిన మరికొన్ని వసతుల గురించి అర్జీ పెట్టుకుందాం. ఆవిడ గారి తీరు వేరేలాగుందిలే అమ్మా. ఏమైంది? వచ్చాక మీకే తెలుస్తుంది. పొలిటీషియన్స్ అంటే ప్రజాప్రతినిధులు. ప్రజల క్షేమమే వారి విధి. ఆవిడ తీరు ఎలా ఉన్నా మనం కోరేది చేయాల్సిందే కదా. జయమ్మైనా జేజమ్మైనా మా అత్తగారి ముందు తల వంచాల్సిందే. మేం చెప్పాల్సింది చెప్పాం, ఆవిడ అనాల్సింది అనింది. వచ్చాక చూద్దాం. ఈ వేదవతి ఉండగా మీరెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఏదో శ్రీకర్ గారిని దక్కించుకోవడం కోసం నాకు ఈ తిప్పలన్నీ గాని, లేదంటే ఇలాంటి జాతరలకు హడావిళ్లకు మనం కిలోమీటర్ దూరం. అవని మాత్రం పై చేయి సాధించాలని చూస్తుంది. అవనిని ఇరికించే ఆధారం ఏదైనా దొరికితే బాగుండేది. మన మధ్య ఏదో సంబంధం ఉందనే అనుమానం నిహారికలో ఆల్రెడీ మొదలైంది. మన మ్యారేజ్ సర్టిఫికెట్ పోయి పోయి నిహారిక చేతికి దొరికిందంటే మన మీద ప్రయోగించడానికి తన చేతికి అస్త్రం దొరికినట్టు అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నిహారిక చేతికి మాత్రం దొరకకూడదవని. తొందరగా మన చేతికే దొరకాలి. రండి వెతుకుదాం.
పరిసరాలు చూడటం అయిపోయిందా? ఏదో అలా లుక్ వేద్దామని వచ్చాను అంతే. ఎంట్రీలోనే ఏదో అపశకనం ఎదురైనట్టు జరిగిందంట కదా, వదిన చెప్పింది. జరిగిందిలే, బట్ దాన్ని బ్యాలెన్స్ చేసేసాను. లేదంటే నాకు చాలా మైనస్ అయి ఉండేది. పోయినసారి ఎరువాకకొచ్చినప్పుడు మేము చాలా ప్రయత్నాలు చేశాం. ఎన్ని చేసినా చివరకు నెగ్గలేకపోయాం. అత్తయ్య గారితో తిట్లు కూడా తిన్నాను. ఈసారి ఏ విషయంలోనూ అవనికి పాస్ మార్కులు కూడా పడే అవకాశం లేకుండా చేద్దాం. నీకు ఫుల్ సపోర్ట్గా మేముంటాం. కావాలంటే అందరం కలిసి అవనిని అవమాన పాలయ్యే ప్లాన్ ఏదైనా చేద్దాం. అలాంటి అవకాశం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. అవనిని ఇబ్బంది పెట్టే అవకాశం మనల్ని వెతుక్కుంటూ రాదు నిహారిక, మనమే క్రియేట్ చేసుకోవాలి. చేసుకుందాం అక్క. అవనిని చిత్తుగా ఓడించే ఆయుధం ఏదో ఒకటి మనకి దొరక్కపోదు. బలమైన ఆయుధం చిక్కిన తర్వాత అవని మీదికి ప్రయోగిద్దాం. అవకాశం ఇస్తే అవని గ్రహణంలా అమాంతం మింగేస్తుందని మీరు నాకు బయలుదేరే ముందే జాగ్రత్తలు చెప్పారు. అవన్నీ నాకు గుర్తున్నాయి. సమయం అనుకూలిస్తే నేనే అవనిని మింగేస్తాను. ఎరుపు రంగు చీరలు కట్టుకున్న వారిని చూసిందంటే వెర్రెక్కిపోతుంది. దాని కొమ్ములు ఆ మనిషి పొట్టలో దించేంత వరకు వెంట పడుతూనే ఉంటుంది. ఆ రోజు అమ్మ కూడా ఎర్ర చీరను ధరించడం వల్లే కదా అదలా వెంటపడింది. ఏంటి నువ్వు అవని వంక అలా చూస్తున్నావు? ఈ విషయం మనం బయలుదేరే ముందు చెప్పుంటే బాగుండేది. ఏం చేసేదానివి? ఏదో ఒకటి చేసి అవని చేత ఎరుపు రంగు చీరని కట్టించేదాన్ని. అవని మీదకి ఆ ఎద్దుని ప్రయోగించుండేదాన్ని. అవని రక్తంతో అమ్మవారికి అభిషేకం చేసుండేదాన్ని.